ఆహ్లాదకరమైన కొండల మధ్యలో ఒక అందమైన మలాన అనే విలేజ్ ఉంది. అక్కడ పగటి వెలుతురులో సోయగంగా విరజిమ్ముతున్న పచ్చని పొలాల మధ్య పసుపు రంగు చీరలో మెరిసిపోతూ శాన్వి పొలంగట్టు మీద ఆనందంగా నడుస్తోంది. చిరునవ్వు ఆమె ముఖం మీద కాంతులా మెరవగా తన ప్రియుడు మానస్ కోసం ఆమె గుండెల్లో ఆతురత మెల్లగా పెరుగుతోంది. కొద్ది దూరంలో మానస్ తన పొలం నుంచి నడుస్తూ వస్తున్నాడు. తన ప్రియురాలిని చూడగానే అతని ముఖం మీద ఆనందపు వెలుగు పూసింది. దగ్గరకు వచ్చి మధురంగా పలకరించగా ఇద్దరూ పొలం అంచున కొన్ని క్షణాలు నవ్వులతో మాటల్లో మునిగిపోయారు. ఆ సుఖ సందర్భంలో శాన్వి తన మనసులోని కోరికను బయటపెట్టింది. రేపటిలోపు ఇక్కడే ఈ పొలంలో నన్ను పెళ్లి చేసుకోవాలి అని మానస్ని బలవంతం చేసింది. మానస్ మొదట ఆశ్చర్యపోయినా తన ప్రియురాలి మమకారాన్ని గమనించి చిరునవ్వుతో సరే అన్నాడు. అలా సాక్షిగా నిలిచిన ఆ పచ్చని పొలాల మధ్యనే ఇద్దరూ ఒక్కటయ్యారు. ప్రకృతి మధ్య జరిగిన ఆ చిన్న పెళ్లి వారి ప్రేమకు నిత్యసాక్షిగా నిలిచింది. సంక్రాంతి పండుగ రోజు ఊరంతా వెలుగులు, రంగులు, ఆనందాలతో కలకలలాడుతోంది. ఇళ్ల ముందర రంగురంగుల రంగోలీలు పూసి తలుపుల గడపలకు వనమాలలు కట్టి వీధులన్నీ పండుగ వాతావరణంతో నిండిపోయాయి. ఆకాశమంతా గాలిపటాలు ఎగురుతూ పిల్లల కిలకిల రావాలతో మారుమోగుతోంది. ఆ సమయంలో వీధి మధ్యగా డూడూ బసవన్న తన ఆవును తాడుతో పట్టుకుని గర్వంగా నడుస్తూ వస్తున్నాడు. అతడిని చూసిన మానస్ ఆనందంగా దగ్గరికి వచ్చి, బసవన్న, ఈ పండుగ రోజు పిండి వంటలు తెస్తాను ఉండు అని పలికాడు. కాని బసవన్న ఏమాత్రం పట్టించుకోకుండా నడుస్తూనే పోయాడు. దాంతో మానస్ కోపంగా అతడి దగ్గరికి వెళ్ళి, బసవన్న, నేను ఇస్తా అంటే ఎందుకు తీసుకోకుండా వెళ్ళిపోతున్నావు అని గట్టిగా అడిగా. బసవన్న ఒక్కసారి ఆగి తన కళ్ళతో మానస్ వైపు గట్టిగా చూశాడు. దయ్యంతో కాపురం చేసే నీ దగ్గర నేను ఎందుకు తీసుకుంటా అని సూటిగా చెప్పేశాడు. అని చెప్పి ఎలాంటి వెనక్కి చూడకుండా తన దారిన ఆవును లాక్కొని వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న మానస్ గుండెల్లో ఒక్కసారిగా గుబులు పుట్టింది. చుట్టూ ఉన్న ఆనందోత్సాహం ఒక్క క్షణంలో కమ్ముకున్న నిశ్శబ్దంలా అనిపించింది. అతను బసవన్న మాటల వెనక దాగి ఉన్న నిజం ఏమిటో అర్థం కాక అయోమయంలో నిలబడిపోయాడు. మానస్ కోపంతో తన ఇంటి కిటికీ దగ్గర నిలబడి లోపలికి కోపంగా చూడగా